వికలాంగుల సమాజానికి సంబంధించి వారు వికలాంగుల సమాజం మీద దాడులు రోజు రోజు కూడా దాడులు పెరిగిపోతున్నాయి. ఇవాళ సాక్షాత్తు ఒక జిల్లా కలెక్టర్ ముందు జగిత్యాల జిల్లాలో ఒక దారుణమైనటువంటి ఘటన. తన ఇంటి సమస్య చెప్పుకునేందుకు వెళ్ళినటువంటి ఒక వికలాంగుడిని జిల్లా కలెక్టర్ ముందు జిల్లా కలెక్టర్ గారి దగ్గర గోడు చెప్పుకుందానని పోతే ఆ గోడు వెనకపోక కలెక్టర్ గారు పోలీసు వాళ్ళతోని ఇలా లాక్కుంటూ ఈడ్చుకుంటూ వెళ్ళేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో దాపరించింది. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు రక్షణ కల్పించవలసిన బాధ్యత ఈ రాష్ట్రంలో మరి హోంశాఖ కూడా తన దగ్గర పెట్టుకుని ముఖ్యమంత్రి మీద ఉందా లేదనేది మా మీడియా మిత్రులు కూడా ఆలోచించాలి. వికలాంగుల మీద అడుగడుగున వివక్ష ప్రదర్శిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అందుకు అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాకముందు మాకు ఏం చెప్పినట్టే ఉపదంకుడు ఉపన్యాసాలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు కూడా ఏం చెప్పినట్టు వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని అమలు చేస్తాం కాబట్టి మీరు అందరూ మాకు ఓట్లు వేయండి అన్నారు. సరే నమ్మి ఓట్లు వేస్తే ఇలా ఏం చేసినట్టు మమ్మల్ని అడ్డేయడం ఉంచుకున్నాడు. వికలాంగుల హక్కుల చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2016 మరి వికలాంగుల హక్కుల చట్టాన్ని ఉల్లంఘించి వికలాంగులు సివిల్స్ పనికిరారు, దానికి పనికిరారు, దీనికి పనికిరారు అని చెప్పేసి ఆ వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నటువంటి శ్రీనివాస్ అగర్వాల్ మీద మరి ఎందుకు వికలాంగుల హక్కుల చట్టం కేసు నమోదు చేయలేదు, ఎందుకు ఆమె మీద నేటి వరకు యాక్షన్ తీసుకోలేదు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఇవాళ జగిత్యాలలో జరిగినటువంటి ఘటన ఏదైతుందో నిన్న జగిత్యాల ఘటన మీద రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. దాని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి. ఇలా మా అడ్డు లక్ష్మణ్ గారు చెప్తున్నారు వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి ఆ వికలాంగుడిని కలవండి, పరామర్శించండి అని ఆర్టీఓలకు ఆదేశాలు ఇస్తారట. అంటే వికలాంగుని కించపరిచి వికలాంగుల హక్కుల చట్టాన్ని ఉల్లంఘించిన జగిత్యాల జిల్లా కలెక్టర్ని సస్పెండ్ చేసే బాధ్యత మీ మీద లేదా? అబ్దుల్ లక్ష్మణ్ గారిని మేము ప్రశ్నిస్తున్న భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము రాష్ట్ర మంత్రి వికలాంగుల మంత్రి ప్రశ్నిస్తున్నాం. వికలాంగుని కించపరిచే విధంగా కళ్ళ ముందల వికలాంగుని పోలీసు ఆయన లాక్కుంటా పోతుంటే చూసినటువంటి కలెక్టర్ స్పందించలేదంటే వికలాంగుల పట్ల వివక్ష ప్రదర్శించినట్టు స్వచ్ఛంగా కనపడుతుంది కదా. అందుకని మీ ఒకే కోరుతున్నాం, జగిత్యాల జిల్లా కలెక్టర్ మీద వికలాంగుల హక్కుల చట్టం కింద కేసు నమోదు చేయాలి. తక్షణమే ఆయన ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా వికలాంగుల సమాజం పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా పోలీసు వాళ్ళు అంటే ఎవరండి? పోలీసు వాళ్ళు రక్షణ కల్పించాలి. రక్షణ కల్పించి వికలాంగులు అంటే ఇంకా వెహికల్తో బాధపడే వాళ్ళం మాకు స్పెషల్గా రక్షణ ఇచ్చేటట్టు ప్రభుత్వం ఉండాలి, పోలీసు యంత్రాంగం ఉండాలి. పోలీసులు మమ్మల్ని వీడ్చుకెళ్తే మా భక్తులు అంటే తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు రక్షణ లేదా? వికలాంగుల మీద పోలీసు వాళ్ళు దాడులు చేస్తారా? వికలాంగ సమస్యలు చెప్పుకున్నానని బోర్డు చెప్పుకున్నానని చెప్పేసి ప్రజాపాలనకు వస్తే ప్రజాపాలనని గొప్పలు చెప్పుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపాలనలో వికలాంగులు వీడ్చుకోలేమని చెప్పాడు. ఆ పోలీసు వాళ్ళకి ఆదేశాలు ఇచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అందుకని అడుగుతున్నాం, మేము జగిత్యాల జిల్లాలో వికలాంగులు తీసుకెళ్ళినటువంటి పోలీస్ కానిస్టేబుల్ వెంటనే సస్పెండ్ చేయాలి. అదేవిధంగా జిల్లా కలెక్టర్ దాని మీద ఈ కానిస్టేబుల్ మీద కూడా వికలాంగుల హక్కుల చట్టం కింద కేసు నమోదు చేసి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు త్వరలోనే మేము పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం తెలంగాణ రాష్ట్రంలో అని చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకే చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ వరకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఈ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి. ఇవాళ బీసీలకు సంబంధించి మీరు బీసీ రిజర్వేషన్ సంబంధించి మాట్లాడుతున్నారు, అది సంతోషమే. బీసీల రిజర్వేషన్ ఇవ్వడానికి వికలాంగుల సమాజం కూడా స్వాగతిస్తుంది. కానీ స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై చట్టసభలలో మా సమస్యలే చర్చకు రాకుండా ఇవాళ నేటి వరకు కూడా వికలాంగుల జీవితాలు ఇలా మెరుగుపడకుండా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మా వికలాంగుల పాత్ర అనిర్వచనీయం. వైకల్యాం సైతం కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మేము పాల్గొని ఉద్యమం చేస్తే నేటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే కాచి ఇంతవరకు కూడా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ లేదన్నారు. ఆ ఉద్యోగాల భర్తీ మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయలేదు. కేసీఆర్ నియామకాలు చేయలేదు, మేము వచ్చి నియామకాలు చేస్తామని రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో చెప్పిండు. మరి ఇంతవరకు వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల నియామకాలు ఎందుకు భర్తీ చేయలేదు? రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అడుగడుగున వివక్ష ప్రదర్శిస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఆర్టీసీలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళ అభయాస్త్రం మేనిఫెస్టోలో 29 అంశాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టీసీలో వికలాంగులకు 100% ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పిండు. ఇలా మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగుల పట్ల కక్ష సాధింపు వివక్ష ఉంది కాబట్టి నువ్వు నేటి వరకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పటి నుంచి మాకు ఆఫ్ ఛార్జీ ఉన్నది, అరే మహిళలకు ఆఫ్ ఛార్జీ కూడా లేదు, వాళ్ళకి ఇలా ఉచితం ఇస్తున్నాను 6 గ్యారెంటీల భాగంగా ఇచ్చినావు, కానీ మాకు కూడా ఇస్తానన్నావు కదా. మరి మాకు ఇస్తానన్నాడు మాకెందుకు? ఎప్పటి నుంచో ఎన్టీ రామారావు ప్రభుత్వం నుంచి ఆఫ్ ఛార్జ్ ఉన్న వాళ్ళకేమో ఫ్రీ చేయడం నీకు చేత కాకుండా సకలాంగులకు ఇచ్చిన సంతోషం, మా మహిళా అక్కలకు మా మహిళా చెల్లెలకు ఇచ్చిన సంతోషపడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. కానీ అంతకంటే వివక్ష గురైనటువంటి సామాజిక వర్గం వికలాంగుల సామాజిక వర్గం చాలని పింఛన్లతో దుర్పరిచిత బతుకు జీవుడు అంటూ కాలం వెళ్ళదీస్తున్న రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మేము దయచేసి వికలాంగులకు మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆర్టీసీలో 100% ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలి. ఇంకొక ప్రధాన డిమాండ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఒక్క ఆర్టీసీ బస్సులలో కూడా డీలక్స్ బస్సు మాకు అదేవిధంగా పల్లె వెలుగులో మాత్రమే బస్సులు ఎలో చేస్తున్నారు. సూపర్ లగ్జరీ గరుడ అన్ని బస్సులలో కూడా వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఆర్టీసీ సంబంధించి సత్యనారాయణ గారిని కూడా ఒక ప్రధానంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఆర్టీసీ మంత్రి రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గారికి అనేక సందర్భాల్లో చెప్పినాం, అయా మీరు ఇచ్చిన ఈ ఉచిత రవాణా సౌకర్యం వల్ల మా వికలాంగులకు ఉన్న సీట్లలో కూడా వికలాంగులు కూర్చొనివ్వట్లేదు, వికలాంగుల మీద దాడులు పెరిగిపోతున్నాయి, ఆర్టీసీ బస్సు ఎక్కుతారంటే మా గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని చెప్పి చీరలు కట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరసన తెలిపారు.
చీరలు కట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి నిరసన లేదు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రి అని గొప్పలు చెప్పుకుంటాడు, పేపర్లలో ప్రకటించుకున్నాడు. కానీ మా వికలాంగుల బోడి పొన్నం ప్రభాకర్ గారి పట్టదా? ఎందుకు మా పట్ల ఎందుకు ఇంత విపక్ష ప్రదర్శిస్తున్నారు? వికలాంగుల ఓట్లు లేకుండా మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారు ఆర్టీసీలో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం ఇచ్చే మాకెందుకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించారని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నారు. అది ఒక్కటే కాదు, రాష్ట్రంలో వికలాంగులకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్లలో కూడా దారుణమైనటువంటి అన్యాయం. ముఖ్యమంత్రి గారు గొప్పలు చెప్తాడు, ఫస్ట్ మొట్టమొదటి రిజర్వేషన్ వికలాంగులకి, ఇందిరమ్మ ఇళ్లలో మొట్టమొదటి వికలాంగులకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తారు. ఏ గ్రామంలో చూసుకున్నా నేటి వరకు కూడా ఇప్పుడు నిర్మించినటువంటి ఇందిరమ్మ ఇళ్లలో కూడా 5% రిజర్వేషన్ ఎక్కడ కూడా అమలు కాలేదు. ఇల్లు రాక మా వికలాంగులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకే విజ్ఞప్తి చేస్తున్న 5% కాదు, ఏ గ్రామంలో అయితే పింఛన్ తీసుకునేటటువంటి ఆసరా పింఛన్ వచ్చే ప్రతి ఒక్క వికలాంగులు కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టిన తర్వాతనే సకలాంగుల గురించి ఆలోచన చేయాలి. ఇల్లు వాటిని కూడా లేకుండా వికలాంగుల సమాజం ఇబ్బందులు పడుతుంది. కాబట్టి అవిడితానంతో బాధపడే మాకు ఆ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఇందిరమ్మ ఇళ్లలో 100% వికలాంగులు కట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు వేరే వాళ్ళకి కట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ అయినటువంటి నవీన్ నికోలస్ గారిని కలిసిన ప్రధాన ఉద్దేశం కూడా వారు కూడా విద్యాశాఖకు సంబంధించి కేంద్ర మంత్రిత్వ కేంద్ర విద్యాశాఖ కమిషనర్లో వారు డైరెక్టర్ ఉన్నటువంటి సందర్భంలో ఏం చేశారంటే వారు కూడా ఈ ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలకు టీచర్లు కంపల్సరీ ఉండాల్సిందే. అది హై స్కూల్ అని ప్రైమరీ స్కూల్లో కానీ కంపల్సరీ ప్రతి గ్రామంలో కూడా మరి ప్రాథమిక పాఠశాలలో ఉన్నత పాఠశాలలో 2 టీచర్లు కంపల్సరీ ఉండాలని చెప్పేసి నవీన్ నికోలస్ గారు కేంద్ర మంత్రిత్వ శాఖ విద్యాశాఖ డైరెక్టర్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వారే వాళ్ళ డైరెక్టర్ ఉన్నారు, వారే కమిషనర్ ఉన్నారు. కాబట్టి మేము ఏం చెప్పవచ్చు, నవీన్ నికోలస్ గారికి ఒకటే విజ్ఞప్తి చేసినాం, సార్ మీరు మానవతా దృక్పథంతో మా వికలాంగుల విద్యార్థుల బోడీని మీరు ఆ రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా అద్భుతమైనటువంటి స్టేట్మెంట్. ఒక ప్రభుత్వ పాఠశాలనే కాదు, ప్రైవేట్ పాఠశాలలో కూడా వికలాంగులకు స్పెషల్గా బోధించే ఉపాధ్యాయులు ఉండాలని చెప్పారు. కానీ వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే వికలాంగుల విద్యార్థులకు విద్యా అవసరం లేదనే విధంగా ఇక్కడ ఆల్రెడీ కక్ష సాధింపు చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు, అడుగడుగున వివక్ష ప్రదర్శిస్తూనే ఉన్నాడు. మహిళలు ఉచిత రవాణా ఇస్తాడు, వికలాంగులకు వికలాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేస్తున్నట్టాడు. మిగతా